పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. హైదరాబాద్ 33 జిల్లాలుంటే మేడ్చల్ కూడా హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ కూడా మొత్తం చుట్టూనున్న గ్రామాలు మున్సిపాలిటీలు లీనమైనయి కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి. ఆ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు వార్డు మెంబర్లు అట్లా జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 566 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. 31 జిల్లా పరిషత్లున్నాయి. అదేవిధంగా 12,778 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,12,000 వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీల వార్డులు 1,12,000 వార్డులు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించి సో నల్గొండ జిల్లాలో అత్యధికంగా 353 ఉంటే అతి తక్కువగా ములుగులో 83 ఎంపీటీసీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 353 ఎంపీటీసీలు ఉంటే ములుగులో 83 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 పంచాయతీలు మున్సిపాలిటీలు మెర్జ్ చేశారు కాబట్టి కొన్ని మండల కేంద్రాలు కూడా ఏర్పాటైనాయి కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ఉండవు. ఉపాధి హామీ పథకాలు కూడా పోతాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికలు జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. సో ప్రజలు సిద్ధంగా కావాల్సింటే అభివృద్ధి ఫలాలు అంతా ఉంటుంటాయి కానీ దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యం నిర్లక్ష్యాలని థ్యాంక్ యూ అన్నా.